వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ పోరాటాలకు మాత్రమే కాదు, పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఒకవైపు గోదావరి పరవళ్లు, మరోవైపు కృష్ణమ్మ అలలు. ఈ నేల మీద కొలువైన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు, కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు, సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. శైవాలయాలు, వైష్ణవ దివ్యక్షేత్రాలతో పాటు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ, వనదేవతలు, సమ్మక్క సారలమ్మల ఆదివాసి పోరాట పౌరుషం కూడా ఈ గడ్డకే సొంతం. కానీ గత 10 ఏళ్లలో తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్న విమర్శలున్నాయి. యాదగిరిగుట్ట మినహా ఇతర క్షేత్రాల అభివృద్ధి అటకెక్కింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ అయోధ్య రాముడి పైన రావణ, శూర్పణఖల జన్మభూమి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్ని రేపాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో సరికొత్త ఆధ్యాత్మిక శకం మొదలైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తెలంగాణకు ఆధ్యాత్మిక శోభను తీసుకురావడానికి నడుం బిగించింది. తొలి దశలో ఏకంగా 11 పుణ్యక్షేత్రాలకు 1300 కోట్ల రూపాయలను కేటాయించి సనాతన ధర్మ వైభవానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఈ మహాక్రతువులో ఏ గుడి ఎలా మారబోతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణ పర్యాటక ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ ఆధ్యాత్మికతకు మూలం ఇక్కడి నేల తల్లి. అందుకే ప్రభుత్వం కేవలం ఆగమ శాస్త్రబద్ధమైన ఆలయాలనే కాకుండా జానపద ఆదివాసి దేవతలను కూడా సమానంగా ఆదరిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. మొన్నటి జాతర సమయానికే సమ్మక్క సారలమ్మ గుడికి కొత్త శోభను అద్దారు. అలాగే వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటుగా భక్తులు ఎంతో విశ్వసించే అనుబంధ బద్ది పోచమ్మ గుడికి 20 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగను వేలాది మంది భక్తులు బోనాలు సమర్పించేలా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. భారతదేశంలోనే అరుదైన ప్రాచీనమైన చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన క్షేత్రం బాసర. మహర్షి వేదవ్యాసుడు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించిన ఈ పుణ్యభూమి త్వరలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. బాసర గుడిని పూర్తిగా ఆగమ శాస్త్రబద్ధంగా అద్భుతమైన కృష్ణశిలలతో నిర్మించనున్నారు. ఇందుకోసం తమిళనాడులో ప్రసిద్ధ శిల్పుల చేతుల మీదుగా శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషమైన విషయం ఏమిటంటే, ఒక అజ్ఞాత భక్తుడు అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 31 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. భక్తికి ఇది నిదర్శనం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో బాసరను ఒక అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనుంది. ఇక్ష్వాకుకుల తిలక, ఇనవంశ రాజా మమ్ము నేలవయ్య రామచంద్ర అంటూ భక్త రామదాసు కీర్తించిన ఒక భద్రాద్రి రామయ్యకు ఇప్పుడు కొత్త ఇల్లు గ్యారెంటీ కాబోతుంది. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి నదికి ముప్పు లేకుండా కరకట్టల నిర్మాణం, ఆలయమాడ వీధుల విస్తరణ, అన్నదాన సత్రాలు, ప్రధాన ఆలయంతో పాటు సీతమ్మ వారు నడియాడిన పర్ణశాలకు కొత్త కళ తీసుకురావడానికి ఏకంగా 586 కోట్ల రూపాయలను కేటాయించారు. 2027-28లో వచ్చే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. గోదావరి నది వెంబడి ఉన్న ప్రతి గుడి ఒక ఆధ్యాత్మిక పర్యాటక స్థలంగా మారబోతోంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి అర్జిత సేవలను ఇప్పటికే భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తూ ప్రధాన గుడి అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. ఇక వేద పండితులకు నిలయమైన ధర్మపురి క్షేత్రానికి 50 కోట్లు, దేశంలోనే ఏకైక త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర స్వామి గుడి అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి టెండర్లు పూర్తి కావస్తున్నాయి. కేవలం ప్రధాన క్షేత్రాలే కాకుండా చారిత్రాత్మక ప్రాశస్త్యం నుండి ఆదరణకు నోచుకొని ఆలయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరచింత పరిధిలోని కురుమూర్తి ఆలయం, కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి, ఇతర ఆలయాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ వీరభద్ర స్వామి గుడిని యాదగిరిగుట్ట తరహాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిన్ననే కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28లో మహా గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. కోట్లాది మంది తరలివచ్చే ఈ మహా పర్వదినం కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. కేవలం పుష్కర ఏర్పాట్ల కోసమే 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలైన కుమరవెల్లి మల్లన్న, సికింద్రాబాద్ తాడ్బంద్ అంజన్న, ఐనవోలు మల్లన్న, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, ఖమ్మం జమలాపురం వెంకటేశ్వర
స్వామి, మడికొండ రామలింగేశ్వర స్వామి, హైదరాబాద్ చారిత్రాత్మక కర్మంగట్ అంజన్న దేవాలయాలకు ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారవుతోంది. సనాతన ధర్మాన్ని, వేద విద్యను ముందు తరాలకు అందించే ఉద్దేశంతో యాదగిరి గుట్టలో 50 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మక కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో ఒక అత్యాధునిక వేద పాఠశాలను నిర్మించబోతున్నారు. వీటన్నిటికి మించి తెలంగాణ టెంపుల్ టూరిజంలో ఒక మకుటాయమానమైన ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అదే మూసీ ప్రాజెక్టులో భాగమైన గాంధీ సరోవర్. హైదరాబాదు నగర శివార్లలోని మంచిరేవుల వద్ద అత్యంత చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న మచిలేశ్వర వీరభద్ర దేవాలయ ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణాన్ని కలుపుతూ అద్భుతమైన ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధులను చేసేలా ఇక్కడ ఏకంగా 100 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపు ఆధునిక నగరం, మరోవైపు ప్రాచీన ఆధ్యాత్మిక శోభ వెరసి ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాదు పర్యాటకానికే ఇది తలమానికంగా మారనుంది. గుడి అనేది కేవలం ప్రార్థన మందిరం కాదు, అది మన నాగరికతకు, ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి కేంద్ర బిందువు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలో వ్యాపారాలు, రవాణా, హోటళ్లు వంటి ఎన్నో రంగాలు బలపడతాయి. వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. 1300 కోట్ల తొలి దశ కేటాయింపులు, 1000 కోట్ల పుష్కర నిధులు, పారదర్శకమైన మాస్టర్ ప్లాన్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించబెట్టే దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా దేవాదాయ శాఖలో జరుగుతున్న ఈ మార్పులు భక్తులకు మాత్రం కన్నుల పండుగ అని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.